ఈ బుక్ మార్క్ సపోజ్ ఏదైనా ఒక పర్టిక్యులర్ పార్ట్ని యాడ్ చేయడానికి, పర్మనెంట్గా యాడ్ చేయడానికి మనం ఏం వాడతామంటే బుక్ మార్క్ అనేది తీసుకుందాం. సపోజ్ ఇదే లెటర్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇది సింగిల్ మెయిల్ మెర్జ్ డాక్యుమెంట్. సో నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను కస్టమర్కి సో ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ని ఇన్విటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక బుక్ మార్క్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బుక్ మార్క్ అంటే ఏంటి? ఏదైనా ఒక నేమ్డ్ లొకేషన్ ఇన్ ద డాక్యుమెంట్ ఏమంటామంటే ఒక బుక్ మార్క్ అని చెప్తాం. ఇక్కడ ఫిక్స్డ్గా ఒక ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, రూల్స్లోకి వెళ్ళి సెట్ బుక్ మార్క్ అని పెట్టేసి ఈ బుక్ మార్క్ ఏమని పేరు పెట్టుకుంటున్నాను, నేను బుక్ మార్క్ పేరు ఏం పెట్టుకుంటున్నానంటే లైక్ డేట్ అని ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డేట్ అనే ఒక బుక్ మార్క్, ఏదో ఒక ప్రొడక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఫెస్టివల్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఒక పేరు పెట్టుకోవడాన్ని దాన్ని ఏమంటామంటే డేట్. దీనికి వాల్యూ ఏమి ఇస్తున్నానంటే నాకు ఇష్టం వచ్చినటువంటి వాల్యూ, ప్రజెంట్ 6 కదా, సో 06. సో లేకపోతే ఫస్ట్ అనుకోండి 01, రైట్ 01. సపోజ్ ప్రతి సంవత్సరం జనవరికి నేను పంపిద్దాం అనుకుంటున్నాను. సో 1st జనవరి అని తీసుకుందాం. సపోజ్ ఏం తీసుకుందాం, 1st జనవరి. ఇది ఒక బుక్ మార్క్. సో ఎవ్రీ న్యూ ఇయర్కి నేను ఇది పంపిస్తాను కాబట్టి ఒక బుక్ మార్క్ పెడదాం అనుకుంటున్నా. దానికి ఏం పెడుతున్నానంటే న్యూ ఇయర్ అనేటువంటి ఒక బుక్ మార్క్. న్యూ ఇయర్ బుక్ మార్క్ ఏంటి, 1st జనవరి అని ప్రింట్ అవ్వాలి. రైట్, ఫిక్స్డ్గా ప్రింట్ అవ్వాలి ఎప్పుడు కూడా. రైట్, సో న్యూ ఇయర్ అనేటువంటి బుక్ మార్క్ వాల్యూ ఏంటి, 1st జనవరి ఇన్సర్ట్ చేసేస్తాను. ద బుక్ మార్క్ నేమ్ ఈజ్ వ్యాలిడ్, ఎందుకని స్పేస్ అనేది ఇవ్వకూడదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే న్యూ ఇయర్ కంబైన్ చేస్తాను, న్యూ ఇయర్. సో ఇప్పుడు ఈ బుక్ మార్క్ ఇక్కడ ఇన్సర్ట్ అయిందో లేదో ఎలా చూడాలి, Alt F9 అనేటువంటి షార్ట్ కట్ వాడితే నాకు బుక్ మార్క్ సెట్ న్యూ ఇయర్ 1st జనవరి అని బుక్ మార్క్ అనేది ఇన్సర్ట్ అయింది. దీన్ని మళ్ళీ నేను హైడ్ చేయాలంటే మళ్ళీ Alt F9 క్లిక్ చేస్తే నాకు ఇక్కడ హైడ్ అయింది. సో ఇది మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి మనం క్విక్ పార్ట్స్లో ఉన్నటువంటి ఫీల్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్లో ఉన్నటువంటి లింక్స్ అండ్ రిఫరెన్సెస్లో ఉన్నటువంటి రిఫరెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని న్యూ ఇయర్ అనేటువంటి బుక్ మార్క్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ బుక్ మార్క్ అనేది మనకి యాడ్ అయిపోతుంది అనమాట. ఇది అన్ని రికార్డ్స్లో మనకి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇలా ఏదైనా ఒక నేమ్డ్ పార్ట్ని డైరెక్ట్గా ఫీల్డ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవడానికి మనం బుక్ మార్క్ అనేటువంటి ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటాం. అలానే మనకి స్కిప్ రికార్డ్ ఇఫ్ అనేటువంటి ఆప్షన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనం ఇప్పుడు ప్రీవ్యూ రిజల్ట్స్ కానీ చూసినట్లయితే నేను స్కిప్ రికార్డ్ ఇఫ్ అనేటువంటి ఆప్షన్ వాడదాం. స్కిప్ దేనికోసం వాడదాం అనుకుంటున్నానంటే ఏదైతే కంట్రీ USA ఉంటుందో ఆ రికార్డు నాకు స్కిప్ అవ్వాలి. సో నేను కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంట్రీ ఈక్వల్ టు USA ఉంటే ఆటోమేటిక్గా నాకు అది ఇన్సర్ట్ కాదు. సో USA సెలెక్ట్ చేసి స్కిప్ రికార్డు తీసుకున్నాను. ఎప్పుడైతే నేను ఫినిష్ అండ్ మెర్జ్ సెలెక్ట్ చేసుకుంటానో ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరివైతే రికార్డులు USAలో ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ ఆటోమేటిక్గా స్కిప్ అయిపోతాయి. ఓన్లీ ప్రివ్యూలో అయితే అందరి డీటెయిల్స్ కనబడతాయి, బట్ మనం ఫినిష్ కొట్టినప్పుడు ఓన్లీ ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్, USAకి సంబంధించిన 2 కాంటాక్ట్స్ కూడా అటు స్కిప్ అయ్యాయి. ఇలా ఏదైనా రికార్డ్ స్కిప్ చేయాలి, ఫినిష్ చేసిన తర్వాత రిజల్ట్ మనం చూసుకోవచ్చు. ఇలా స్కిప్ చేసుకోవడానికి మనం స్కిప్ రికార్డ్ ఇఫ్ అనేటువంటి ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మెయిలింగ్స్ ట్యాబ్లో ఉన్నటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, రూల్స్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయో, ఈ ఆప్షన్స్ అని నేను ఉపయోగించేసి ఆస్క్, ఫిల్ ఇన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ యూజర్ డిఫైన్డ్ కండిషన్స్ స్పెసిఫై చేసి యూజర్ డిఫైన్డ్ ఇన్పుట్స్ డైరెక్ట్గా ఇవ్వడానికి మన టాస్క్ ఈ మెయిల్ మెర్జ్ను ఉపయోగించి చాలా సులభంగా ఈ రూల్స్ మనకి బాగా అర్థమైనప్పుడు ఏమవుతుందంటే చాలా సులభంగా మెయిల్ మెర్జ్లో మనం ఏ ఆప్షన్ అయినా కూడా చాలా సులభంగా పూర్తి చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనకి ఏదైనా రెస్పెంట్ గురించి మనం ఏదైనా వెతకాలి అంటే డైరెక్ట్గా ఫైండ్ రెస్పెంట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అవి చెక్ చేసుకోవడానికి చెక్ ఫర్ ఎర్రర్స్. అలానే ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్, ఒక్కొక్క డాక్యుమెంట్ ఎడిట్ చేయాలా లేకపోతే ప్రింట్ చేయాలా, సెండ్ ఈమెయిల్ మెసేజెస్, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ గ్రూప్లో ఫినిష్లో ఉన్నాయి. ఇలా ఈ మెయిల్ మెర్జ్లో ఉన్నటువంటి 5 గ్రూప్స్ ఉపయోగించి మనం చాలా సులభంగా ఒకటే లెటర్ మల్టిపుల్ పీపుల్కి పంపించాలన్నా మల్టిపుల్ కాంటాక్ట్ సేవ్ చేసుకున్న తర్వాత వాటిని ఈజీగా డాక్యుమెంట్కి అటాచ్ చేసుకొని మన వర్క్ చాలా సింపుల్గా కంప్లీట్ చేయడానికి ఈ మెయిల్ మెర్జ్ అనేటువంటి ట్యాబ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.